జీవించాలనే ఆశలన్నిలా బ్రతికించుచున్నది నిరంతరం నీతోనే జీవించాలనే ఆశలన్నిలా బ్రతికించుచున్నది అభిషేకమా అభిషేకమా నన్ను దీవింపనాపైకి దిగిరమ్మయ ఓ అభిషేకమా అభిషేకమా నన్ను దీవింపనాపైకి దిగిరమ్మయ నీవు నాలో నేను ఎలిషావలె యోర్దానును విడగొట్టెదను నీవు నాలో నేను ఎలిషావలె యోర్దానును విడగొట్టెదను ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను అభిషేకమా అభిషేకమా నన్ను దీవింపనాపైకి దిగిరమ్మయ ఓ అభిషేకమా అభిషేకమా నన్ను దీవింపనాపైకి దిగిరమ్మయ నీవు నాలో నాకు భయమే లేదు నేను దావీదు వలె నుండెదను నీవు నాలో నాకు భయమే లేదు నేను దావీదు వలె నుండెదను గొలియాతును పడగొట్టి జయమొందెదను గొలియాతును పడగొట్టి జయమొందెదను అభిషేకమా అభిషేకమా నిన్ను దీవింపనాపైకి దిగిరమ్మయ ఓ అభిషేకమా అభిషేకమా నన్ను దీవింపనాపైకి దిగిరమ్మయ నీవు నాలో నేను సకలు వలె ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి 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 ఆరాధన ఆరాధన పరిశుద్ధాత్మ దేవుని సంచారము మన మధ్యన జరుగుతుండగా ప్రతి ఒక్కరూ ఆత్మపూర్ణులై ఆయన్ను ఆహ్వానించుదాము స్తుతి ఆరాధన ఆరాధన 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 స్తుతి ఆరాధన మహిమ మహిమ ఆరాధన స్తుతి ఆరాధన 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 పరిశుద్ధాత్మ దేవుడా నీకు లెక్కించలేని వందనాలు స్తుతులు స్తోత్రాలు ఈ దినము తండ్రి నీ చిత్తము నీ ఆలోచన నీ ఉద్దేశము నీ సంకల్పానికి తగినట్టుగా ప్రభావం మమ్మల్ని అందరినీ ఆయత్తపరిచి నీ ఉద్దేశమునకై మా మధ్యన ప్రభావం మీరు సంచరించి ఆత్మపూర్ణుడవై ఆత్మవశుడవై ప్రతి మనిషిని ఆకర్షించి ప్రతి మనిషిని బలపరిచి ప్రతి మనిషితో మీరు మాట్లాడి స్థిరపరిచిన విధానం బట్టి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ కొద్దిపాటి ఆరాధన పాదాల చెంతకు పరిపూర్ణంగా చేర్చబడును గాక. ఆమేన్. కీర్తన గ్రంథము
104వ దావీదు కీర్తన. తీసారమ్మ 104 దావీదు కీర్తన. ధనరాజు గారు వచ్చి ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదివి వినిపించాల్సింది ప్రభు నామబడి తెలియజేస్తుంది. 104వ దావీదు కీర్తన 1 నుంచి 6 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరాలు చదివి వినిపించాల్సింది ప్రభు నామబడి తెలియజేస్తుంది. హల్లెలూయా. 104వ కీర్తన. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు. నీవు మహోత్సవమును ప్రభావమును దర్శించి ఉన్నావు. వస్త్రం వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. తెరను పరిచి ఆకాశ విశాలము నీవు పరిచి ఉన్నావు. జలములలో ఆయనను తన గదులను దూతలను వేసి ఉన్నాడు. మేఘములను తనకు వాహనముగా చేసుకొని గాలి రెక్కల మీద గగనమును చేయుచున్నాడు. వాయువులకు తన దూతలుగాను అగ్ని జ్వాలలను తన పరిచారకులుగాను ఆయన చేసుకుని ఉన్నాడు. భూమి ఒకటి కదలకుండానట్లు ఆయన దానిని పునాది మీద స్థిరపరిచెను. దాని మీద అగాధ జలములను నీవు వస్త్రము వలె కప్పితివి. కొండలకు పైగా నీళ్లు నిలిచెను. ఈ కొద్ది మాటలు దేవుడి వెనుకలు దీవించును గాక. ఆమేన్. అందరూ కూర్చుందామండి. వందనాలండి. ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికి వందనాలండి. ముందుగా పాస్టర్ గారికి పాస్టర్ గారికి నా వందనాలండి. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, దేవుడు నా విషయంలో ఎంతో మేలులో నింపి స్వస్థపడుతున్నాడండి. మా మిస్సెస్ విషయంలో అయితే ఎంతో మేలు చేశాడండి దేవుడు. మా పాస్టర్ గారిని మా మిస్సెస్ నా ఇంటికి పంపుతాకి అడిగి పంపానండి. పంపిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే హాస్పిటల్ తీసుకెళ్ళానండి. మామూలు చెకప్ కానీ తీసుకెళ్ళానండి హాస్పిటల్కి. తీసుకెళ్ళిన తర్వాత మేడం గారు చూసి వెంటనే జాయిన్ చేసేయాలమ్మా, వెంటనే డెలివరీ చేసేయాలి, లోన ఉమ్మని తక్కువ ఉందన్నారండి. చాలా కంగారు వచ్చిందండి. పాస్టర్ గారు ఫోన్ చేశానండి. నేను ప్రేయర్లో పెడతాను తమ్ముడు, ఇంటికి వెళ్ళి నువ్వు అన్నీ చెప్పి చూసుకుని జాయిన్ అవ్వను అన్నారండి. అలాగే పొద్దున్నే తీసుకెళ్ళిపోయామండి. బుధవారం పొద్దున్నే డెలివరీ అయిపోయిందండి. అమ్మాయి పుట్టిందండి. మరి దేవుడు ఎంతగానో మేలు నాకు చేసాడండి. నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించింది కాదు. పాత్రుడా, స్తోత్రాలు కూడా పూజారు కూడా నమ్మదగిన మా గొప్ప దేవుడా, నీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అగ్ని నేత్రములు కలిగిన వాడా, అపరంచి పాదములు కలిగిన వాడా, నిత్యము స్తోత్రాలు కూడా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభా. నీ వంటి దేవుడు ఎవరు లేరు ప్రభా. నీవే నాయన సర్వ ఘనతలు సర్వ మహిమలు మీకే ప్రభా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభా. ఎట్టి యోగ్యత ఎట్టి అర్హత లేని మమ్మల్ని ప్రభా, నీ బిడ్డలుగా మీరు మమ్మల్ని స్వీకరించి ఈ యొక్క దినాన ప్రభా మేమందరము కలిసి నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి ప్రభా మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభా. నీ చిత్తంలో, నీ ఎన్నికలో, నీ ప్రణాళికలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు నడిపించినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇంకెవరైతే రాదలిసి ఉన్నారో వారిని మీరు క్షేమకరంగా నడిపించండి ప్రభా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. అలాగే నాయన ప్రభా, ప్రారంభ ప్రార్థన నుంచి మీరు తోడుగుండి సహాయం చేశారు. పాటల్లో, ఆరాధనలో మీరు మహిమ పొందుకున్నారు ప్రభా. సాక్ష్యాల్లో మీరు మహిమ పొందుకున్నందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. అయ్యా, మీరు మాతో మాట్లాడుచుండగా నీ సేవకుని సంపూర్ణంగా అయా నీ సిలువ చాటును మరుగుపరిచి మీరే మాతో అందరితో మాట్లాడండి ప్రభా. నీ వాక్యం చేత మమ్మల్ని నీ మార్గాల్లో నడిపించండి. నీ వాక్యమే నాయన మాకు ఆహారం, నీ వాక్యమే మాకు జీవాధారం ప్రభా. అయ్యా, నీ వాక్యాన్ని బట్టి మా జీవితాన్ని మేము సరి చేసుకోవడానికి, నీలో ఫలభరితంగా మా బ్రతుకులు మార్చుకోవడానికి సహాయం చేయమని సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పెట్టి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు నామం పేట అందరికీ వందనాలండి. దేవుని దీవుని మెండుగా కలుగును గాక. చాలామంది వ్యక్తిగత జీవితాల్లో ప్రతి మనిషి ఈ లోకంలో నాకంటూ ఒక ఆసరా ఉండాలని కోరుకునే వ్యక్తులు చాలామంది ఉన్నారు. నాకంటూ ఆసరా ఉండాలి అని కోరుకునే చాలామంది వ్యక్తులు ఈ లోకంలో కలిగి ఉన్నారు. అయితే నీకు ఆసరా ఈ లోకంలో ఎవరంటే ఎవరు? భర్త అయితే భార్యను ఆసరా కోరుకుంటుంది, భార్య అయితే భర్తను ఆసరా కోరుకుంటుంది. భార్య భర్తలు ఇద్దరు కలిపి ఎవరిని కోరుకోవాలి? దేవుణ్ణి. అయితే
ఈ లోకంలో చాలా మందికి కాపరి ఈ లోకంలో ఉన్న భర్త భార్యగా, లేదంటే భార్య భర్తగా, కుటుంబంలో పెద్దలుగా, చిన్నవాళ్ళుగా ఆ, ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఈ లోకంలో బ్రతుకుచున్న నీవు నేను కూడా ఎవరిని కాపరిగా చేసుకోవాలి, ఎవరిని ఆసరాగా మనము చేసుకోవాలి. హల్లెలూయా. ఈ లోకంలో మనుషుల్ని కాపరిగా చేసుకుంటే నీ బ్రతుకుని ఎవరు కాపాడలేడు. ఈ లోకంలో ఏ మనిషిని నువ్వు కాపరిగా చేసుకున్నా నీ జీవితాన్ని కాపాడబడదు. ఈ లోకంలో ఎవరిని కాపరిగా చేసుకున్నా నీ రోగాలు పోవు. ఈ లోకంలో ఎవరిని కాపరిగా చేసుకున్నా నీకున్న కష్టాలు తీరవు. హల్లెలూయా. ఏదన్నా కష్టం వచ్చినప్పుడు వెంటనే ఎవరిని తలుసుకుంటాం మనం? దేవుణ్ణి తలుసుకుంటాం. మరి కష్టం తీరిపోయాక అవసరం లేదు. దేవుడు అంటున్నాడు, నేను నీ కాపరిగా ఉంటాను, నువ్వు నాకు గొర్రెగా ఉండాలి. హల్లెలూయా. చూద్దాం దావీదు కీర్తన గ్రంథము, దావీదు రాసిన కీర్తన గ్రంథము 23వ అధ్యాయము మొదటి వచనం చదవండి. యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలుగదు. హల్లెలూయా. ఎవరు ఈయన అంటున్నాడు ఈ మాట? రాజుగారు. ఎవరంటున్నారు? రాజుగారు. ఏమంటున్నాడు ఈయన? యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలుగదు. ఎవరిని కాపరిగా చేసుకుంటున్నాడు ఈయన? దేవుణ్ణి కాపరిగా చేసుకుంటున్నాడు. ఎందుకు కాపరిగా చేసుకుంటున్నాడంటే, దావీదు గారు ఒక గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఏ రీతిగా గొర్రెలను కాచాడో, ఆ గొర్రెల పట్ల ఏ రీతిగా ప్రేమ, ఆప్యాయత, అనురాగము చూపించాడో, ఆ గొర్రెల పట్ల ఒక బాధ్యత వహించాడో, ఆ గొర్రెలు తప్పుపోకుండా, ఆ మందను విడనాడకుండా కాచి కాపాడాడో, ఆ అనుభూతి తెలిసిన వాడు ఎవరనంటే దావీదు గారు. ఈ దావీదు గారు ఏమంటున్నాడంటే, అయ్యా నీవే నాకు కాపరివి. హల్లెలూయా. నా కాపరివి నీవై ఉన్నావు కాబట్టి నాకు ఏ లేమి కలుగదు. హల్లెలూయా. చూసారండి, ఎప్పుడన్నా దావీదు గొర్రెలు కాస్తున్నప్పుడు ఆ గొర్రెలన్నిటినీ కూడా ఏ రీతిగా కాచుకుంటూ వెళ్ళాడో, ఆ అనుభవంలో నుంచే వచ్చిన దావీదు ఒక ఉపోద్ఘాతాన్ని నీకు నాకు తెలియచేస్తున్నాడు. ఏమనంటే, అయ్యా నేను ఈ లోకంలో ఉన్నప్పుడు గొర్రెలను కాశాను, వాటి బాధను చూశాను, వాటికి రక్షణగా నేను నిలిచాను, వాటికి కవచంగా నేను నిలిచాను. అవి శోధనలోను వేదనలోను వెంబడి ఏ రీతిగా ఉన్నా సరే వాటన్నిటిని నేను కాచుకుంటూ వచ్చాను, భద్రపరుచుకుంటూ వచ్చాను. ఈ లోకంలో భౌతికంగా కనిపించినవి అవి, కానీ నాకు ఆత్మీయ స్థితిలో నువ్వు మాత్రమే నాకు కాపరివి. హల్లెలూయా. మరి ఈ లోకంలో నీవు నేను బ్రతుకుచున్నప్పుడు ఎవరిని కాపరిగా చేసుకుంటున్నావు నువ్వు? దేవుణ్ణా, లోకంలో ఉన్న మనుషుల్నా? దేవుణ్ణి నువ్వు కాపరిగా చేసుకుంటే నీకు లేమి ఏది ఉండదు. హల్లెలూయా. ఈ లోకంలో మనిషిని నువ్వు కాపరిగా చేసుకుంటే ఎక్కడ దిక్కున నీకు లోపం అనేది కనిపిస్తుంది, ఎక్కడ దిక్కున నీకు బాధ అనేది అనిపిస్తుంది, ఎక్కడ దిక్కున నీకు శోధన అనేది కనిపిస్తుంది, ఎక్కడో దిక్కున నీకు కన్నీళ్ళు అనేది కనిపిస్తాయి, ఎక్కడో దిక్కు నీకు నీ కుటుంబానికి భయంకరమైనటువంటి వేదనలు కలిగించే స్థితిగతులు కనిపిస్తాయి. హల్లెలూయా. కానీ దేవుణ్ణి నువ్వు కాపరిగా చేసుకుంటే నీకే కష్టము రాదు. ఎందుకు రాదంటే, ఈ లోకంలో ఉన్న కాపర్లు అని చెప్పుకునే సేవకులు నీకున్న సమస్యను బట్టి, నీకున్న పరిస్థితిని బట్టి వారు ప్రార్థన చేయగలరు, లేకపోతే చేయరు. ఈ లోకంలో ఉన్న కాపర్లు నీకోసం పాటుపడి నిన్ను, నీ కుటుంబాన్ని రక్షించాలని ప్రయాసపడి పరిగెట్టి ప్రయాణం చేయించగలరు, లేదంటే కాపుదలిచ్చి రక్షణ చేయించడానికి ప్రయత్నం ఎంతో కొంత చేయగలరు, కానీ పూర్తిగా వాళ్ళు బాధ్యత తీసుకోలేరు. హల్లెలూయా. ఏదన్నా సమస్య వస్తే పాస్టర్ గారిని ప్రార్థన చేయమన్నాం అనుకో, ప్రార్థన చేసిన తర్వాత నేను ప్రేయర్లో పెడతానని అంటారు. వాళ్ళు వీలు కుదిరితే పెడతారు, లేదంటే లేదు. హల్లెలూయా. కానీ నీకు నిజమైన కాపరి ఉన్నాడు ఈ లోకములో. ఎవరైనా? యేసయ్య. ఈ లోకంలో ఉన్న కాపరి, సేవకుడనే కాపరి స్వార్థపూరితపు కాపరి తత్వం ఉంటుంది. తనకున్న వెసులుబాటుని బట్టి ప్రార్థన చేయడానికి ఇష్టమైతే చేస్తాడు, కష్టమైతే మానేస్తాడు.
ఇష్టమైతే నీకు ప్రొటెక్టివ్గా నిలబడతాడు, లేదంటే కష్టమైతే మానేస్తాడు. కానీ యేసయ్య అటువంటి వాడు కాదు. నీ కాపరి ఎల్లప్పుడూ కూడా దేవుడై ఉండాలి. నీవు నీ దేవుడని యెహోవాను నువ్వు కాపరిగా చేసుకోవాలి. నీ ప్రయాణమై వెళుతున్నప్పుడు నా కాపరి నువ్వే యేసయ్య అనాలి, నా ఊపిరి నువ్వే యేసయ్య అనాలి, నాకు సహాయం నువ్వే తండ్రి అనాలి, నా రక్షణ నువ్వే తండ్రి అనాలి, నాకు కాపుదల నువ్వే తండ్రి అనాలి, నా మార్గంలో కాపాడేది నువ్వే ప్రభువా అనాలి. అంటూ నువ్వు వెళుతున్నప్పుడు దేవుడే నీకు కాపరిగా మారిపోతాడు. హల్లెలూయా. దేవుణ్ణి నువ్వు కాపరిగా చేసుకుంటే తింటానికి లోటు ఉండదు. దేవుణ్ణి నువ్వు కాపరిగా చేసుకుంటే ఉండటానికి లోటు ఉండదు. దేవుణ్ణి నువ్వు కాపరిగా చేసుకుంటే బ్రతకటానికి సమయం బోళంత ఉంటుంది. దేవుణ్ణి నువ్వు కాపరిగా చేసుకుంటే నీ దేవుడు నీకు కాపరిగా ఉండి నీకున్న కష్టాల్లోంచి నిన్ను బయటకు తీసుకొస్తాడు. దేవుణ్ణి నువ్వు కాపరిగా చేసుకుంటే నీకున్న రోగాల్లో నుంచి ఆయన బయటకు తీసుకొస్తాడు. దేవుణ్ణి నువ్వు కాపరిగా చేసుకుంటే నీకున్న సమస్యల నుంచి బయటకు తీసుకొస్తాడు. దేవుణ్ణి నువ్వు కాపరిగా చేసుకుంటే నువ్వు వెళుతున్న ప్రతి మార్గంలో ఆయన తోడుగా ఉంటాడు. హల్లెలూయా. గొర్రెలు కాసే కాపరిని ఎప్పుడన్నా చూసారా? రోడ్డు మీద వెళుతూ ఉంటే పక్కకు తప్పుపోతూ ఉంటే ఏమంటాడు? డ్రుచ్ డ్రుచ్ ఏ అంటాడు. అంటాడండ. ఎందుకని వాటి భాష రూపంలో మాట్లాడుతున్నాడు. ఆ భాష రూపంలో ఎందుకు మాట్లాడుతున్నాడు అని అంటే దానికి అర్థమయ్యే భాష ఈ కాపరికి తెలుసు. హల్లెలూయా. ఏ అంటే ఆగిద్ది, అది ఆగదు. ఏమనాలా? అనాలంతే. లేదంటే దానికి ఒక సిగ్నల్ ఉంటుంది. ఆడు కోత వేస్తాడు. ఏ కోతది అంటాడంతే. అది ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఆ మాట అంటాడు ఆటోమేటిక్గా అది రాంగ్ డైరెక్షన్ లో వెళ్తుంది కాక స్ట్రైట్ డైరెక్షన్ లోకి వచ్చేస్తుంది. హల్లెలూయా. నీవు దేవుణ్ణి కాపరిగా చేసుకుంటే ఒకవేళ నువ్వు మార్గం తప్పుతూ ఉంటే దేవుడు నేనేం చేస్తాడంటే మార్గంలోనికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో నువ్వు కష్టాల్లో ఇరుక్కుపోతావు, కన్నీళ్లలో ఇరుక్కుపోతావు, శోధనలో ఇరుక్కుపోతావు, నువ్వు ఎన్నో భయంకరమైన విపత్కర పరిస్థితులు ఇరుక్కుపోతావు. ఇరుక్కుపోయినప్పుడు ఆ కాపరి వచ్చి చెయ్యి ఇచ్చి నిన్ను ఆ ఇరుకుల్లోంచి బయటికి తీసుకొస్తాడు. హల్లెలూయా. చూడండి, గొర్రెలు కాసే కాపర్లు చాలా మంది ఆ గొర్రెల మంద వెళుతూ ఉంటే ఒక పొదలో ఒక గొర్రె ఇరుక్కుపోయింది అనుకో, ఏం చేస్తాడు? పోతే పోయిందని వదలడు. వెళ్ళిపోతున్న వందల మందను వదిలిపాడేసి ఈ గొర్రెను ఆ యొక్క చిక్కుల్లో నుంచి బయటికి తీసుకొచ్చి మరలా తీసుకెళ్లి అందులో కలపడానికి ప్రయత్నం చేస్తాడు. నీ దేవుడైన యెహోవా కూడా నీవు కాపరిగా ఆయన చేసుకుంటే నువ్వు ఏ సమస్యలో ఉన్నా నిన్ను బయటికి తీసుకొస్తాడు. ఏ కష్టంలో నువ్వు ఉన్నా నిన్ను బయటికి తీసుకొస్తాడు. ఏ ఇబ్బందులో నువ్వు ఉన్నా నిన్ను బయటికి తీసుకొస్తాడు. ఏ కొలిమిలో నువ్వు ఉన్నా నిన్ను బయటికి తీసుకొస్తాడు. ఏ కష్టకాలంలో నువ్వు రోదన చెందుతున్నా నిన్ను బయటికి తీసుకొచ్చి నేను నీకు నిజమైన కాపరిని అంటాడు. హల్లెలూయా. అక్కడే కీర్తన గ్రంథం 23:4 చదవండి. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. హల్లెలూయా. ఎవరు ఈ మాట అంటున్నారు? దావీదు గారే. గాఢాంధకారపు లోయల్లో నువ్వు పడిపోయినా ఏ అపాయము నీ మీదకు వచ్చినా సరే నువ్వు భయపడవు. మరణము నిన్ను పలకరిస్తూ ఉన్నా నా కాపరి నువ్వై ఉండగా నాకు ఏ భయము లేదు అంటావు. హల్లెలూయా. ఏదన్నా కాస్త కోస్తో నీకు నీ కుటుంబానికి బలహీనత వస్తే వెంటనే నువ్వు ఎవరిని ఆశ్రయిస్తావు? ఒకటి ఫస్ట్ హాస్పిటల్, రెండోది మనుషుల్ని. అంతా అయిపోయాక ఇక ఏ లాభం లేదన్నాక ఎవరో నా కాపరివైనందున నాకు ఎలా ఉంది? ధైర్యముగా ఉందంట. హల్లెలూయా. మరి ముందే ఎక్కడికి వెళ్ళావు నువ్వు? హాస్పిటల్స్. ముందెవరిని ఆశ్రయించావు? హాస్పిటల్స్. అయితే దేవుడు అంటున్నాడు హాస్పిటల్కి వెళ్ళొద్దని అంటలేదు. హాస్పిటల్కి వెళ్లే ముందు నువ్వెవరిని కాపరిగా చేసుకోవాలి? దేవుణ్ణి కాపరిగా చేసుకోవాలి. గాఢాంధకారపు లోయల్లో నేను పడిపోయినా
నేను భయపడను. ఎందుకనంటే ఆ గాఢాంధకారపు లోయల్లో నైనను సరే దేవుడు నీకు కాపరిగా ఉంటాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆ సమయంలోనే నీకు చేయిచ్చి నడిపించి లేవనెత్తే దేవుడు. నీ అంతా నువ్వు, నీ కుటుంబం అంతా నీలో నువ్వు కుమిలిపోతూ, బాధపడుతూ, గాయపడుతూ, చింత చెందుతూ, నా బ్రతుకుకి అర్థం లేదని, ఈ అగాధములో నేను ఉండిపోయానే అన్ను బాధపడుతూ ఉంటే వెంటనే నీకు చేయిచ్చి నడిపించే నాయకుడు నీ కాపరి అయిన యెహోవా. హల్లెలూయా. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. యోహాను సువార్త 10:11. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టెను. హల్లెలూయా. ఇక్కడ మనము చూస్తే నేను గొర్రెలకు మంచి కాపరిని. ఎలాంటి కాపరిని? నేను మంచి కాపరిని. ఎవరు కాపరి? దేవుడే. నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్తున్నాడు. మరి నువ్వు మంచి గొర్రెవా, చెడిపోయిన గొర్రెవా? ఏ గొర్రెవి నువ్వు? చెడిపోయిన గొర్రెవైనా సరే, మంచి గొర్రెవైనా సరే, నీకు కాపరి దేవుడే. హల్లెలూయా. నేను గొర్రెలకు మంచి కాపరిని. నువ్వు చెడ్డ పనులు చేస్తున్నా నీకు కాపుదలిస్తాడు దేవుడు. అది గుర్తెట్టుకోవాలి. నువ్వు చెడిపోయిన మార్గంలో వెళ్తున్నా నిన్ను కాపుదలిచ్చి రక్షించి కాపాడడానికి, బయలుపరచడానికి దేవుడు ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే దేవుడు అంటున్నాడు, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. హల్లెలూయా. యేసయ్య నీ కాపరిగా ఉన్నప్పుడు నీకు ప్రాణం పెట్టాడా లేదా? మొన్న అయిపోయింది కదా గుడ్ ఫ్రైడే. ఏమైంది? గుడ్ ఫ్రైడే ప్రభువా 40 రోజులు ఉపవాసం ఉండి మా కోసం సిలువలో బలియాగమై మా కోసం మరణించి తిరిగి లేచావు ప్రభా. ఈయనే ఆయన. హల్లెలూయా. మంచి కాపరి ఎప్పుడు కూడా తన ప్రాణమును గొర్రెల కొరకు పెడతాడు. నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టిన వాడు నిజరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకనంటే ఆయన నిజమైన స్నేహితుడు, నిజమైన కాపరి, నిజమైన గొర్రెల కాపరి. విడువక నిన్ను, నన్ను, మనందరినీ కూడా మంచిగా కాపాడుకుంటూ వస్తున్నాడు. హల్లెలూయా. ఎన్ని పాపాలు చేయలేదండి మనం ఈ నెలలో? ఎన్ని మోసాలు చేయలేదు మనం ఈ నెలలో? ఎన్ని కార్యాలు చేయలేదు ఈ నెలలో? ఎన్ని వ్యతిరేకమైన పనులు చేయలేదు ఈ నెలలో? ఎంతమందిని దూషించలేదు ఈ నెలలో? ఎంతమందిని ద్వేషించలేదు ఈ నెలలో? ఎంతమందిని అపహాస్యం చేయలేదు ఈ నెలలో? ఈ నెలలో మనం ఎన్ని పాపయుక్తమైన కార్యక్రమాలు వడిగట్టినా సరే నీ పట్ల, నా పట్ల మంచి కాపరిగా ఆయన ఉన్నాడు. హల్లెలూయా. మంచి కాపరి ఎప్పుడు మంచి పనులే చేస్తాడు. ఆయన మంచి కాపరిగా ఉన్నప్పుడు నీకు మంచి చేయడానికి సిద్ధపడతాడే తప్ప నీకు చెడు చేయడానికి ఎన్నడూ కూడా ఆయన ఎదరికి రావటానికి ఎప్పుడు కూడా సిద్ధపడడు. హల్లెలూయా. మరి దైవ జనాంగమా, నువ్వు మంచి గొర్రెవా, చెడిపోయిన గొర్రెవా? చెడిపోయిన గొర్రెవైతే మంచి గొర్రెగా మారటానికి ప్రయత్నం చేయి. తప్పిపోయిన గొర్రెవైతే మరలా చక్కనైన మార్గంలోనికి రావడానికి ప్రయత్నం చేయి. పారిపోతున్న గొర్రెవైతే శ్రేష్టమైన ఉద్దేశంలో దేవుని వైపు రావడానికి ప్రయత్నం చేయి. దేవుని ఉద్దేశానికి తగినట్టుగా మంచి మార్గంలో నడవడానికి ప్రయత్నం చేయి. దేవుడు అంటున్నాడు, నేను గొర్రెలకు కాపరిగా ఉన్నాను, ఉండటమే కాదు, నేను మంచి కాపరిని. మంచి కాపరినే కాదు, నా ప్రాణాన్ని ఇచ్చిన కాపరిని. హల్లెలూయా. ఈ లోకంలో చాలా మంది స్నేహితులు అంటారు, రే నీ ప్రాణానికి నా ప్రాణం. నిజమా? 100 రూపాయలు ఉంటే బావా అన్నాం అనుకో, ఎంత క్రితమే ఒక్క 2 నిమిషాల ముందు అడగాల్సింది ఏంటది? ప్రాణం ఇస్తాడంటే వీడు 100 రూపాయలు ఇవ్వలేనాడు. హల్లెలూయా. 100 రూపాయలు ఇవ్వలేనాడు ప్రాణం ఎలాగెత్తాడు? అలా ప్రాణం వదిలేస్తూ ఉంటే అలా నుంచుని అయిపోయింది ఇటు చరిత్ర. ఏంటది? అయిపోయింది ఇటు చరిత్ర అని మనసులో అనుకుంటూ యాక్టింగ్ చేస్తాడు. హల్లెలూయా. ఎవరన్నా దారిలో పడిపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి
లేవతీద్దామనే ఆలోచన కూడా ఉండదు. కానీ యేసయ్య పడిపోయిన వాడి పట్ల మంచి కాపరిగా ఉంటాడు. హల్లెలూయా. నువ్వు చూసుకుంటూ వెళ్ళిపోయినా దేవుడు చూసుకుంటూ వెళ్ళేవాడు కాదు. నువ్వు వదిలేసి వెళ్ళిపోయినా దేవుడు వదిలేసే దేవుడు కాదు. ఒకవేళ నువ్వు అనాలోచితంగా ప్రక్కన పెట్టేసినా దేవుడు ప్రక్కన పెట్టేసే దేవుడైతే కాదు. అందుకే అంటున్నాడు, నేను మంచి కాపరిని, తన గొర్రెల కోసం ప్రాణం పెట్టిన దేవుడు. హల్లెలూయా. ఆదికాండము 16వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఆదికాండము 16:6. 16వ అధ్యాయము 6వ వచనం. అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయమని సారాయితో చెప్పెను. సారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా యెహోవా దూత అరణ్యములో నీటి బొగ్గ యొద్ద అనగా షూరు మార్గంలో బొగ్గ యొద్ద ఆమెను కనుగొని, సారాయి దాస్యమైన హాగరు, ఎక్కడ నుండి వచ్చితివని, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన సారాయి యొద్ద నుండి పారిపోవచ్చు ఉన్నాను అనెను. హల్లెలూయా. ఎవరివిడా? హాగరు. ఎవరి దగ్గర పనిచేస్తుంది? సారాయి దగ్గర. సారాయి దగ్గర పనిచేస్తూ ఉంటే సారాయితో అన్నాడు అబ్రహాము, ఇదిగో నీ కింద పని చేస్తున్న నీ దాసి ఎవరంటే ఆ యొక్క హాగరు, నీ ఇష్టం వచ్చినట్టు శ్రమ పెట్టు, ఎవడు నిన్ను కాదనడు అనగానే సారా ఏం చేసిందంటే హాగరుని చిత్రహింసలు గురి చేయడం మొదలుపెట్టింది. హల్లెలూయా. ఈ చిత్రహింసలు గురి చేస్తూ ఉంటే ఆ చిత్రహింసలు తట్టుకోలేక ఆమె అరణ్యములో వెళ్ళిపోతూ ఉంది. ఒంటరి ప్రయాణం. హల్లెలూయా. ఒంటరి ప్రయాణములు వెళ్ళిపోతూ ఉంటే హాగరు అంటుంది, అయ్యా అందరూ నన్ను వదిలేసినా నువ్వు ఉన్నావని నేను నమ్ముచున్నాను, నా కాపరివి నువ్వే. హల్లెలూయా. ఎప్పుడైతే నా కాపరివి నువ్వే అని హాగరు అన్నదో, హాగరు దగ్గరకు దేవుని యొక్క దూతను దేవుడు పంపించాడు. ఎలా పంపించాడంటే, వెళ్ళి అడుగు, ఏమని, ఎక్కడ నుంచి వస్తున్నావు, అసలు ఎక్కడికి వెళుతున్నావు, ఎందుకు వస్తున్నావు, ఎందుకు వెళుతున్నావు అని ఆ యొక్క హాగర్ను అడగగానే హాగర్ అంటుందయ్యా, నేను నా యొక్క ఉద్దేశమును బట్టి అబ్రహాము శారా కుటుంబంలో పని మనిషిగా ఉంటే నన్ను వాడుకొని వదిలేస్తారయ్యా, వాడుకుని వదిలేసి చిత్రహింసలు పెడితే నేను బయటకు బయలుదేరి వస్తున్నాను, ఇప్పుడు నాకంటూ ఎవరు లేరు. హల్లెలూయా. మంచి కాపరి తన గొర్రెలను విడిచిపెట్టడు. హల్లెలూయా. అప్పుడు ఆ దూత ద్వారా పంపిన వర్తమానము, కాపరిగా ఆ యొక్క హాగరుకు దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఒక మంచి వాళ్ళకు మాత్రమే కాపరిగా ఉండడు దేవుడు, చెడ్డవాడికి కూడా దేవుడు కాపరే. మంచి వారికి చెడ్డవారికి అందరికీ దేవుడు కాపరి అయి ఉన్నాడు. హల్లెలూయా. అందుకే వాక్యం ఉంది, మంచి వారి మీద వర్షము కురిపిస్తాడట, చెడ్డవారి మీద కూడా వర్షం కురిపిస్తాడు. ఎంత మంచి మనసు అండి. హల్లెలూయా. మనకు నచ్చిన వాళ్ళకైతే 100 ఇస్తాం, నచ్చని వాళ్ళు అయితే 100 లేదని చెప్తాం. మనకు నచ్చిన వాళ్ళకైతే 4 ముక్కలు ఎక్కువేస్తాం, మనకు నచ్చని వాళ్ళు అయితే ఊరిపే ఉందని చెప్తాం. హల్లెలూయా. మనకు నచ్చిన వాళ్ళు అయితే కంచం నీట్గా కడిగి పెడతాం, మనకు నచ్చని వాళ్ళు అయితే తొరిపేసి అక్కడ పెట్టేస్తాం అంతే. మనకి ఇష్టమైన వాళ్ళ మీద ఒక ప్రేమ, ఇష్టం లేని వాళ్ళ మీద మరొక ప్రేమ. దుష్టుడను సహితము దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మంచి వారిని ప్రేమించే దేవుడు మంచి వారికి కాపరి అయి ఉన్నాడు. చెడ్డవారిని ప్రేమించే దేవుడు చెడ్డవారికి కాపరి అయి ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఒక ఆయన అంటాడు, అయ్యా నేను గోధుమలను జల్లానయ్యా, ఇందులో గురుకులు పెరుగుతున్నాయి. ఏం చేస్తున్నాయి? గురుకులు పెరుగుతున్నాయి. కోసేస్తానట్లు నేటిని గురుగుల్ని. దేవుడు అన్నాడు, రే నాయన వద్దు, ఆవేశపరుడా వద్దు, ఆవేశపడకు, ఎదగని నీకు గురుగులేయో మంచి గోధుమలేయో నీకు తెలీదు, వాటి వాటి సమయాన్న ఎదగనియ్యి. హల్లెలూయా. నిజంగా నువ్వు నేనైతే ఎంత కనిపించిన ముందెత్తి ఉంచేస్తాం దాన్ని. ఏం చేస్తాం? కాస్త కోస్తో చెడ్డ
విత్తనం అక్కడ కనిపించిందంటే ఏరులోనే తోలించి ముందు లాగేస్తాం. హల్లెలూయా. కొంతమంది దానికి బదులుగా ఫలించే కొమ్మను లాగేస్తాం. ఉన్నారా చాలా మంది? ఉన్నారు. ఆ రీతిగా దైవజనం మంచి కాపరి నీ కుటుంబాన్ని ఏం చేస్తాడంటే కాపుదల చేసుకుంటూ వెళ్తాడు. మరి ఈ లోకంలో నీవు నేను నీ పట్ల నా పట్ల కలిగి ఉన్న ఉద్దేశము ఎలా ఉంది? దేవుడిని కాపరిగా చేసుకుంటున్నావా? ఈ లోకంలో ఉన్న వారిని కాపరిగా చేసుకుంటున్నావా? నీకోసం ప్రాణం పెట్టిన దేవుణ్ణి కాపరిగా చేసుకుంటున్నావా? నీకోసం ప్రాణం పెట్టని దేవుణ్ణి కాపరిగా చేసుకుంటున్నావా? నీకోసం ప్రాణం పెట్టిన దేవుణ్ణి కాపరిగా చేసుకుంటే నీ మీద మహిమ వర్షం కురిపించబోతున్నాడు. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. హల్లెలూయా. దేవుణ్ణి కాపరిగా చేసుకుంటే నిన్ను బ్రతికిస్తాడు. హల్లెలూయా. ఈ లోకంలో మనుషుల్ని ఎవరిని కాపరిగా చేసుకున్నావా వారెవరు నిన్ను బ్రతికించరు. యేసయ్యను కాపరిగా చేసుకుంటే నువ్వు పాపము చేసినా, మోసము చేసినా, కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా, వ్యభిచారము చేసినా, పాపము చేసినా, వ్యామోహ క్రియలు చేసినా, అగాయిత్యాలు చేసినా, ఎటువంటి చెడిపోయిన కార్యక్రమాలు నువ్వు చేసినా సరే నీ పట్ల ప్రేమ చూపించి నిన్ను యేసుక్రీస్తుతో కూడా ఆయన పునరుద్ధానమైన ఉద్దేశంలో లేవనెత్తి నిన్ను బ్రతికిస్తాడు. హల్లెలూయా. అదే కాపరి ప్రేమ. ఆ కాపరి ఎటువంటి వాడంటే నిన్ను బ్రతికించడానికి ప్రయత్నం చేసే ప్రేమ. కాపరి మనస్తత్వం ఏంటంటే నిన్ను ఈ లోకంలో మంచి మార్గంలో నడిపించే ప్రేమ. మునుపటి ప్రవర్తన ప్రక్కన పెట్టవలసి ఉద్దేశంలో నీకు మంచి నేర్పించి నడిపించే ప్రేమ. మునుపటి ఉద్దేశంలో నీకు నీ కుటుంబానికి ఎటువంటి ప్రవర్తన ఉన్నదో దాన్ని విడుదల పొందించుకోవడానికి నీకు ఒక చక్కటి మార్గం చెప్పే ప్రేమ. హల్లెలూయా. మరి ఈ లోకంలో నీవు నేను కూడా ఎటువంటి ప్రేమకు నువ్వు నేను మగ్ధులమవుతున్నాం? మనుషుల ప్రేమకు లోబడుతున్నామా? లోక ప్రేమకు లోబడుతున్నామా? మనుషుల ప్రేమకు నువ్వు లోబడకుండా దేవుని ప్రేమకు నువ్వు లోబడితే దేవుడే నీకు కాపరిగా ఉంటాడు. హల్లెలూయా. ఈ లోకంలో దేవుడు నిన్ను బ్రతికించేవాడుగా ఆయన కాపరిగా మారుతున్నాడు. బ్రతికించే దేవుడుగా ఆయన కాపరిగా మారుతున్నాడు. బ్రతికించే దేవుడుగా ఆయన కాపరిగా మారుతున్నప్పుడు బ్రతికించే దేవుడిని నువ్వు కాపరిగా చేసుకోవడానికి ప్రయత్నం చేయి. ఖచ్చితమైన దీవెన నీ కుటుంబానికి ఉంటుంది. హల్లెలూయా. యోహాను సువార్త 10వ అధ్యాయము 25వ వచనం. 10:25. అందుకు యేసు మీతో చెప్పి తిని గాని మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు గూర్చి నన్ను సాక్ష్యమిచ్చుచున్నవి. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వాటిని ఎరుగును, అవి నన్ను వెంబడించును. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఏ గొర్రెలు? మీరు స్వరం వినే గొర్రెలా? స్వరం వినని గొర్రెలా? స్వరం వినే గొర్రెలా? స్వరం వినని గొర్రెలా? స్వరం వినే గొర్రెలు ఏం చేస్తాయి తెలుసా? కాపరి పిలవగానే టక్మని స్ట్రైట్ డైరెక్షన్లోకి వచ్చేస్తాయి. ఏం చేస్తాయి? కాపరి పిలవగానే టక్మని స్ట్రైట్ డైరెక్షన్లోకి వచ్చేస్తాయి. స్వరం వినని గొర్రెలు ఉంటాయి. ఇక వాటికి ఎంత చెప్పినా కూడా చెవిటోడు చెవులో ఆహా ఈ మాత్రం బాగా తెలుసు. హల్లెలూయా. ఎంత చెప్పినా గొర్రెకి ఎక్కదు. ఎంత చెప్పినా గొర్రె మాట వినదు. దేవుని స్వరమును వినాలంటే
ఆయనను నువ్వు కాపరిగా చేసుకోవాలి. ఆయన స్వరం వినే నువ్వు ఆయన కాపరిగా నువ్వు ఉండటానికి దేవుడు నీకు సహాయం చేయాలని ప్రార్థనా పూర్వకం నువ్వు సిద్ధపడి ఉండాలి. హల్లెలూయా. అయితే నా గొర్రెలు నా స్వరము వింటాయి. హల్లెలూయా. ఇక్కడికి వచ్చిన నువ్వు స్వరం వినే గొర్రెవా, స్వరం వినని గొర్రెవా, నిన్ను నువ్వు గుండె మీద చేసుకుని ఏం చేయాలా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా. స్వరము వినే గొర్రెవైతే దేవుని చిత్తానికి తగినట్టుగా నువ్వు నడుస్తావు. స్వరము వినని గొర్రెవైతే దేవుని చిత్తాన్ని ప్రక్కన పెట్టి నీ ఇష్టానుసారంగా నడుచుకుంటూ వెళ్ళిపోతావు. అయితే దేవుడు అంటున్నాడు, నేను మేపు గొర్రెలు నాకు తెలుసు, నేను నా గొర్రెలను నేను ఎరుగుదును. హల్లెలూయా. ఈ లోకంలో మనం చాలా మంది గొర్రె మందలు చూస్తూ ఉంటాం. వాళ్ళకి ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది. ఎప్పుడైనా చూసారో లేదో, గొర్రెల మంద వెళ్తూ ఉంటే చెవుకో, కాలుకో, తోకకో, నడ్డి మీదో, ముక్కు మీదో, నుదుటి మీదో అడు పెయింట్ వేసేస్తాడు. ఎందుకని? ఆ గొర్రెలు నాయి, నా మంద ఇది. ఒకవేళ పక్కవాడి మందలోకి వెళ్ళిపోయినాయి అనుకో, ఆ మందలో వాడు ఏమంటాడంటే ఇది మందే కాదు అని ఏం చేస్తాడంటే తీసుకొచ్చి వాడికి అప్పచెప్పేస్తాడు. ఒకవేళ ఇతని మందే గనక మందలో ఉన్న గొర్రె ఆ పక్కవాడు దాంట్లోకి వెళ్ళిపోతే ఆ పక్కవాడు మందలో నుంచి విడదీసుకుంటూ వాటిని విడదీసుకుంటూ వెళ్ళి ఆ గొర్రెను తీసుకొచ్చుకుని తన మందలో కలిపేస్తాడు. ఎందుకని? మేపు గొర్రెలకు కాపరి ఆయన. హల్లెలూయా. దేవుడు నిన్ను నన్ను మేపుచున్నాడు, నీకు నాకు కాపరిగా ఉన్నాడు. ఆ గొర్రె తప్పిపోతున్నప్పుడు దాన్ని మరలా తీసుకొచ్చి స్ట్రైట్ డైరెక్షన్లో పెట్టగానే ఆ గొర్రె దేవుని చిత్తానికి తగినట్టుగా నడవటానికి ప్రయత్నం చేస్తుంది. హల్లెలూయా. ఇలానే ఒక గొర్రెల కాపరి నడుచుకుంటూ వెళుతున్నాడట. నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ యొక్క గొర్రెలను తోలుకుంటూ వెళ్తుంటే ఒక గొర్రె ఎక్కడో ఆగిపోయిందట. మర్చిపోయాడు. ఆ గొర్రె మర్చిపోవడం కాదు, ఉన్నాయి కదా దానికి వెళ్ళిపోతున్నాడట. ఆ గొర్రెలన్నీ వెళ్ళిపోతూ ఉంటే ఆ గొర్రెను ఏ మందలోకి ఎవడు కలుపుకోవటం లేదు. వెనకాల కూడా కొన్ని గొర్రె మంద వస్తుందట. హల్లెలూయా. ఈ విషయం చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. ఆ గొర్రె ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడే ఉండి అరుస్తూ ఉందట. అరుస్తూ ఉంటే వెనకాల ఇంకొక మంద వస్తున్నా ఆ మందలోకి ఇది వెళ్ళలేకపోతుంది. ఆ మందలను మేపే గొర్రెల కాపరి వచ్చి ఇది నాది కాదు అని వదిలేసి వెళ్ళిపోతున్నాడట. అలా వెళ్ళిపోతూ ఉంటే కొన్ని మందలు లేదంటే కొన్ని గొర్రెల మందల కాపర్లు దాన్ని దాటుకుని వెళ్ళిపోయినా కొన్ని మందలు ఆ యొక్క గొర్రెను విడిచి వెళ్ళిపోతూ ఉన్నా ఆ గొర్రె మాత్రం అక్కడ కదలకుండా కూర్చుని చూస్తుందంట. హల్లెలూయా. ఆ గొర్రెకున్న విశ్వాసం ఏంటి తెలుసా? నా కాపరి ఏదొక సమయాన్ని వచ్చి నన్ను తీసుకెళ్తాడు. హల్లెలూయా. మనమైతే ఏం చేస్తాం? ఈ బస్సు పోతే పోయింది, ఇంకో బస్సు ఎక్కుదాము. హల్లెలూయా. అంతే కదా మన మైండ్ అదండి. కానీ ఆ గొర్రె ఏం చేసిందంట? తన కాపరి వచ్చేటంత వరకు వెయిటింగ్ చేస్తూ మెహే 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 అని ఏడుస్తూ ఉందంట. ఈ లోపల ఆ యొక్క గొర్రెను పరిశీలించిన ఒక వ్యక్తి అన్నాడంట, గొర్రెల మందలకు సంబంధించిన కాపరి ఎన్ని మందలు అయితే ఉన్నా అన్ని మందల దగ్గరికి వెళ్తే ఆ అన్ని మందలు కాపరుల దగ్గరికి వెళ్ళినా అందరూ అన్నారు మాది కాదు అన్నారట. వీటన్నిటికంటే ముందు వెళ్ళిపోయిన ఒక కాపరి ఉన్నాడు. ఆ కాపరి దగ్గరికి వెళ్తే అన్నాడట, మా దాంట్లో ఏది తప్పుపోలేదయ్యా అన్నాడట. అతను అంటున్నాడంట, అయ్యా తప్పుపోవడం కాదు, ఒక గొర్రె అక్కడ ఉంది, అది ఒకవేళ మీదైతే తెచ్చుకోండి, లేదంటే కాదని చెప్పేసి వెళ్తే ఆ యొక్క గొర్రె కాపరి సరే అని చెప్పి ఆ మంద వెళుతూ ఉండగా మరలా వెనక్కి తిరిగి వచ్చాడట. హల్లెలూయా. ఈ లోపల ఈ గొర్రెల మందలు అన్ని వెళుతూ ఉన్నప్పుడు ఆ కాపరి వచ్చి ఆ వేరే గొర్రెల కాపరి వచ్చి ఈ గొర్రెను దా అంటున్నాడంట. ఏమంటున్నాడు? దా అంటుంటే ఈ గొర్రె వెళ్తలేదట. ఎందుకని? ఆ గొర్రెకు కాపరి ఎవరో తెలుసు. హల్లెలూయా. అవునా కదా? ఆ గొర్రెకు కాపరి ఎవరో తెలుసు. ఎంతమంది గొర్రెల కాపర్లు వచ్చినా ఆ గొర్రె వెళ్ళటం లేదట. అలానే వెళుతూ ఉండేపాటికి ఆ గొర్రెల కాపరి వచ్చాడు. ఆ కనుచూపు మేరలో గొర్రెల కాపరి ఆ గొర్రెను చూడగానే నాదే అనుకుని ఆగ మేఘాల మీద పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటే ఆ గొర్రెల కాపరి అంటున్నాడట. ఎక్కడి నుంచి? అక్కడి నుంచి అనేపాటికి ఆ స్వరాన్ని విని కూర్చుని ఉన్న మేక 4 అంగల్లో
పరుగు పరుగున వెళ్ళిపోయి ఆ యొక్క కాపరి ఒళ్ళోకి ఎక్కేసిందంట. హల్లెలూయా. ఆ కాపరి ఒళ్ళోకి ఎక్కగానే ఆ కాపరి అంటున్నాడంట, నీవు నిజమైన నా మందలో ఉన్న గొర్రెవు. హల్లెలూయా. నా స్వరమును నువ్వు విన్నావు, నా యొక్క స్వరమును నువ్వు విన్నావు కాబట్టి నీవు నా గొర్రెవు. హల్లెలూయా. వెంటనే నెత్తి మీద ఎక్కించుకుంటే అది ఆ నెత్తి మీద కూర్చుని ఈ గొర్రె యొక్క తలను నిమురుతూ ఉందంట. ఈ నిమురుతూ ఉంటే ఈ గొర్రె నిమురుతున్న సమయంలో ఆ సొంగ కారుతుంది కదా, సొంగ తెలుసండి, ఆ సొంగ కారుతూ ఉంటే ఆ సొంగను కాపరి తుడుచుకుంటున్నాడంట. ఎలాగా? నా గొర్రె ఎంతటిదైనా సరే నాకు ఇష్టమే. హల్లెలూయా. భుజాన్న వేసుకుని ఆ గొర్రెల మందలోకి తీసుకెళ్ళగానే ఆ మందలో పెట్టగానే రంకెలేసుకుంటూ మరలా వీళ్ళు అందులో కలిసిపోయిందంట. హల్లెలూయా. ఒక గొర్రె తన కాపరి స్వరాన్ని ఎలా విన్నదో, నీ దేవుడని యెహోవా నీకు కాపరిగా ఉన్నప్పుడు నీ దేవుడని యెహోవా స్వరాన్ని నువ్వు వినాలా. హల్లెలూయా. ఒక పిల్లవాడు ఒక గుంపులో కలిసి ఏడుస్తూ ఉన్నాడు అనుకో. చాలా మంది పాలిచ్చే తల్లులు ఉన్నారు అక్కడ. పిల్లోడు పాలుకి ఏడుస్తున్నాడేమని చెప్పేసి ఏదో ఒక తల్లికి మనసు కలిగి పాలు ఇద్దామని చెప్పి ఆ తల్లి సిద్ధమయ్యి రా నాన్న అన్నదనుకో, ఏం చేస్తాడు? ఈవిడెవరో వచ్చారు, ఏదో నా ముందు పిలుస్తుంది అని ఆ పిలుపుకి ఒక్క క్షణము ఏడుపు ఆపడం మానేస్తాడు. హల్లెలూయా. ఆ బిడ్డను తన ఒళ్ళోకి తీసుకోగానే ఆ బిడ్డకు తన తల్లి ప్రేమ, స్వభావము, ఆ రూపము వాడికి అర్థం కాదు. ఎంతమంది తల్లులు తన చుట్టూ ఉన్నప్పటికీ కూడా తన తల్లి స్వరూపాన్ని గుర్తుపట్టగలిగిన వాడు ఆ యొక్క బాలుడు. హల్లెలూయా. ఎంతో మంది వచ్చి వెళ్ళిపోతున్నా బిడ్డ ఏడుస్తున్నా, ఎంతో మంది వచ్చి వెళ్ళిపోతున్నా బిడ్డ ఏడుస్తున్నా, ఒకానొక క్షణములో తన తల్లి వచ్చి కూర్చోగానే వెంటనే ఆ బిడ్డ తన తల్లి స్వరాన్ని విని ఆ తల్లి ఒడిలో ఆ బిడ్డ ఎలా ఒదిగిపోతాడో, ఈరోజు నా గొర్రెగా ఉన్న నీవు నేను కూడా దేవుని ఒడిలోకి, మన కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఆయన స్వరమును విని మనము ఆయన ఒడిలోకి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. మా పిల్లోడు నా మీద స్వరముగా కూర్చున్నట్టు మీ మీద కూర్చుంటాడా? ఎందుకని? నా స్వరమే ఆయనకి కావాలా, నా ప్రేమే ఆ బిడ్డకు కావాలా. మీ అబ్బాయిలు మీ అమ్మాయిలు నా దగ్గరకు వచ్చి చొరవగా కూర్చోగలరా? కూర్చోలేరు. మీరే మీ కుమారులకి చొరవ, మీరే మీ కుమారులకి ప్రేమ. ఆ రీతిగానే దేవుని చొరవ, దేవుని స్వరము నువ్వు వినగలిగితే నీ కుటుంబము ఖచ్చితంగా దేవుడి ద్వారా దీవించబడుతుంది. అయితే దైవజనాంగమా, దేవుణ్ణి నువ్వు కాపరిగా చేసుకుంటే నీ కాపరి దేవుడు ఉంటాడు. నువ్వు గాఢంధకారంలో నువ్వు పడిపోయినా, సంచరించినా కూడా దేవుడు ఏ అపాయము నీకు రాకుండా ఆయన కాపరిగా ఉంటాడు. అట్టి దీవెన ఆశీర్వాదము నీకు నాకు మనందరికీ మెండుగా కలుగునుగాక. ఆమేన్.